మరణాత దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మోషే సుఖ ఉపవాసములలోని 19వ దినము. దైవ లక్షణముల స్తుతి నాతో చెప్పండి. దేవా, నీవు పరిశుద్ధుడివై ఉన్నావు. అందుచేత లోకములో పాపము ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షజలములలో కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుషులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. గనుక నీకు నమస్కారములు. దేవా, నీకు శక్తివై ఉన్నావు. కాబట్టి మానవులకు జీవరాశులకు శక్తి ఇచ్చినావు. గనుక వారు నడవగలరు, పనిచేయగలరు. గనుక నీకు మంగళస్థుతులు. దేవా, నీవు సర్వవ్యాప్తివై ఉన్నావు. అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది. గనుక నీకు నిత్యమంగళస్థుతులు. దేవా, నీవు నిరాకారుడివై ఉన్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనబడవు. కనబడని తండ్రివి అయినప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు. గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడివై ఉన్నావు, స్వేచ్ఛాపరుడివై ఉన్నావు. నీకు ఎవ్వరూ సలహా నీయక్కరలేదు. అన్నీయు నీ ఇష్ట ప్రకారమే చేయగలవు. గనుక నీకు వందనములు. ఆమేన్. సైతాన్ని ఎదిరించు ప్రారంభ ప్రార్థన. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామములో, సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామములో, సర్వలోకమును ఆదరించుచు ఆయుత్తపరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామములో, త్రియేక దేవుని నామములో, గాలి లోకములో బంధకములో ఉన్న ఓ సాతాను అనుచరులారా, దురాత్మలారా, దురాత్మ సమూహములారా, దెయ్యములారా, భూతములారా, పిశాచములారా, మేము మిమ్మును ఎదిరించుచు గద్దించుచున్నాము. గనుక మా ఎదిరింపులు, గద్దింపులు జాగ్రత్తగా ఆలకించమని త్రియేక దేవుని నామములో మీకు ఆజ్ఞాపించుచున్నాము. సాతానుని ఎదిరించుట. ఓ సాతానా, మానవులకు నిన్ను ఎదిరించు సూత్రములు తెలియక నీకు భయపడుచున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపములో పడిపోవచున్నారు. తల చెదికిపోయిన సర్పం యొక్క తోక కదులుచుండట చూచి చిన్నపిల్లలు భయపడుదురు గాని పెద్దవారు భయపడరు. అలాగుననే విశ్వాసులు నీ క్రియలు చూచి భయపడరు. నీలో బలము లేదని తెలుసును. నిన్ను మా ప్రభువు జయించినాడు గదా. ఆ జయము మా పక్షముగా ఉన్న జయము. గనుక నిన్ను జయించినట్లే. ఆమేన్. సమర్పణ ప్రార్థన. అతి పరిశుద్ధమైన తండ్రి,
నీవు నరజాతి తల్లిదండ్రులను పరిశుద్ధవంతునులుగా చేసినప్పటికీ వారు పాపంలో పడిపోవుట వలన వారిని బట్టి మాకందరికీ పాపం ప్రవేశించినది. ఓ తండ్రి, పాపమును విసర్జించుటకు నాలో శక్తిని అమర్చినావు, గాని పాపము లేకుండా ఉండలేకపోవచున్నాను. ప్రయత్నించుచున్నాను, పడిపోవచున్నాను. మరలా నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. సూర్య చంద్ర నక్షత్రముల కాంతి నీ పరిశుద్ధత ఎదుట లోపం కలిగియున్నవి, మరియు పరిశుద్ధులైన దేవదూతల పరిశుద్ధత నీ పరిశుద్ధత ఎదుట తక్కువేయున్నది. పాపులమైన మేము ఎట్లు నిర్దోషులమై ఉండగలము? నీవు క్షమించుట బట్టి గాని లేని ఎడల నేను ఇదివరకే నశించి ఉండవలసినదే. నా ప్రభువా, నా తలంపులోనికి, నా మాటలోనికి, నా ప్రయత్నంలోనికి, నా క్రియలోనికి పాపము ప్రవేశించినప్పుడెల్లా విసర్జింప పూనుకొనియున్నాను. నీవు సహాయం చేయుదువు. చెడుగు కనబడినప్పుడు, ఓ సైతానా, ఇది నీ పని, నా మీద నీకు ఏ అధికారము లేదు, వెళ్ళిపో అని ఎదిరించుటకు పూనుకున్నాను. నా పాపములు ఎప్పటికప్పుడే నీ ఎదుట ఒప్పుకొని శుభ్రపడుటకు పూనుకున్నాను. ఆమేన్. రాకడ ప్రార్థన. కొందరు అనేకమైన పనులు కల్పించుకొని పనులలోనే పడిపోయి ఈదులాడుకొనుచు ప్రభువు యొక్క రాకడను మర్చిపోవుదురు. ఇంతలో ఆయన వచ్చి ఎదురుచూచుచు సిద్ధపడిన వారిని తీసుకొని పోవును. పనులు ముగించుకొని తేరు చూచినప్పటికీ రాకడ వచ్చి వెళ్ళిపోవడం కూడా జరుగును. గనుక ప్రతిదినము రాకడ ప్రార్థన, రాకడ వాక్యములు, రాకడ తలంపు కలిగి ఉండకపోయినా రాకడలో ఎత్తబడలేరు. గనుక నిత్యము రాకడ ధ్యానము, రాకడ తలంపు మాలో నుంచమని వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నిర్గమకాండం 19వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీయులు విడసరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తులకు ఏమి చేసితనో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకుంటేనో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేద్దామని ఏకముగా ఉత్తరమిచ్చిరి.
అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేసెను. యెహోవా మోషేతో, ఇదిగో, నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చెను. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి. ఈ పర్వతం ముట్టు ప్రతి వానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. ఎవడను చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టిన వాడు రాళ్లతో కొట్టబడవలెను, లేక పొడవబడవలెను. మనుష్యుడు గాని మృగము గాని బ్రతకకూడదు. బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతం యొద్దకు రావాలనెను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉతుకుకొనిరి. అప్పుడతడు 3వ నాటికి సిద్ధముగా నుండండి, ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతముల మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగివచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతమంతయు మికిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడి కంఠస్వరం చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగివచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దుమీరి వచ్చి వారిలనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు. నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించుతవనెను. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు. ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పెను. ప్రార్థన. తండ్రి, నీ ప్రభావ మహిమలతో సీనాయి కొండ మీదకు దిగివచ్చిన తండ్రి, నీకు స్తోత్రములు. నీ మహిమను ప్రభావమును ఈ భూలోకమే తట్టుకోలేనప్పుడు మానవ మాతృలమైన మేము ఎలాగూ సహించగలము? అయినను నీ ప్రేమను బట్టి, నీ పిలుపును బట్టి, నీ ఏర్పాటును బట్టి మమ్మల్ని కరుణించుచున్నావు గనుక వందనములు. మోషే వలెనే మేమును నీ ప్రభావ మహిమను అనుభవించుటకు నీవు మాతో మాట్లాడమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. సీనాయి పర్వత శిఖరము మీద జరిగిన చరిత్ర ఈ దినము ధ్యానించుకుందాము. రక్షణాపేక్ష గల విశ్వాసులారా, ఈ కథలో సీనాయి కొండ ఉన్నది. కొండ చుట్టూ సరిహద్దున్నది. కొండకు శిఖరమున్నది. కొండ దగ్గర 6 లక్షల మంది డేరాలు వేసుకున్నారు. మనుష్యులు, జంతువులు ఎవరూ కొండ దగ్గరికి రాకూడదు. మోషే మాత్రము వెళ్ళవలెను. దేవుడు ఆయనతో మాట్లాడును. ఈ పని మీద మోషే
కొండ ఎక్కినాడో గ్రంథంలో ఉన్నది. మోషే దేవునిని ఎదుర్కొనుటకు వెళ్ళినాడు. సంఘమును విడిచి వెళ్ళినాడు. అక్కడకు యెహోవా దిగెను. దేవుడు అగ్నిలో దిగినాడు. మోషే మేఘములోనికి ఎక్కెను. రథములు గాని మరి దేనిలో గాని దేవుడు దిగలేదు గాని అగ్నిలో దిగెను. అప్పుడు కొండంతయు కంపించెను. అగ్ని, పొగ, భూకంపము, ఉరుములు, మెరుపులు, బూరలు మ్రోగుచుండెను. ఇశ్రాయేలు చూచున్నారు. మోషే కాలిపోలేదు. అగ్ని ఉంటే కాలిపోవాలి గాని మోషే కాలలేదు. ఇన్ని ఉన్నప్పటికీ మోషే దిగి రాలేదు. భూమి వణికినను. కొండ మీద మోషే, కొండ క్రింద ప్రజలున్నారు. అగ్నిలో దేవుడున్నారు. దూరంలోనున్న వారికి భయము గాని దేవుని సన్నిధిలోనున్న మోషేకు భయం లేదు. 5 విషయములలో మోషేకు భయం లేదు గాని దూరంలోనున్న ప్రజలు భయపడిరి. ఇవన్నీ దేవుని సన్నిధి యొక్క గుర్తులై ఉన్నవి. మోషేతో దేవుడు కంఠస్వరంతో మాట్లాడెను. మోషేకు పూర్వము ఎవరితోనూ దేవుడు ఎట్లు మాట్లాడలేదు. మోషేకు ముందు దేవునికి సంఘము లేదు గాని మోషే కాలములలో సంఘమున్నది. అంతకుముందు ఒక్కొక్కరున్నారు. హేబేలు, ఏనోషు, నోవాహు ఇలాగూ ఒక్కొక్కరున్నారు. అయితే మోషే వచ్చిన తరువాత సంఘమునకు వినిపింపవలసినవి మోషేకు చెప్పెను. వస్త్రములు మొదలైన సమస్తము సిద్ధం చేసుకొనండి, స్నానం చేయండి అని మోషేకు తెలియజేసెను. మోషే వారికి తెలియజేసెను. వారు సిద్ధముగా ఉన్నారు. మోషే వచ్చెను. దేవుని యొద్దకు వెళ్ళాను. అప్పుడు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చెను. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇచ్చెను. అప్పుడున్న సంఘమునకు వారు ఆచరించే శాస్త్రము అనగా ధర్మశాస్త్రమును, తర్వాత రానయ్యున్న సంఘమునకు కావలసిన శాస్త్రములు బోధించెను. ఆచార శాస్త్రము యూదులకు, నీతి శాస్త్రము తర్వాత సంఘమునకు సీనాయి కొండ, నేబో కొండ మీద ఇంకా అనేక ప్రదేశములలో మోషే దేవుని కట్టడలను రాసెను. మోషే సీనాయి కొండ మీద దేవునిని ఎదుర్కొనెను. నేబో కొండ మీద దేవునితో వెళ్ళెను. మోషే సీనాయి కొండ మీద ఉన్నాడు. యెహోషువ క్రింద ఉండెను. మోషే భూమి మీద ఉన్నప్పుడు రాజగృహములో మిద్యానులు ఫరో వద్ద ప్రజలతో శ్రమపడినప్పుడు భూమి మీద ఉన్నాడు. ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళెను. ఇన్ని శ్రమలు పడెను. అలాగూ సిద్ధపడెను గనుక దేవుని సన్నిధికి వెళ్ళెను. మిద్యానులో ఉన్నప్పుడు వెళ్ళమంటే వెళ్ళలేదు, ఎందుకంటే సిద్ధపడలేదు. గనుక మనము దేవుని సన్నిధికి వెళ్ళుటకు సిద్ధపడవలెను. ఇంత కథ ఏమిటనగా, కొండ దిగువనున్న సంఘము, కొండ మీదనున్న మోషే, దిగి వచ్చిన దేవుడు. ఇది పాలస్తీనా దేశంలోనున్న వారికి, ఐగుప్తు దేశంలోనున్న వారికి తెలియదు. సిద్ధపడే వారికి తెలియను గాని లోకస్తులైన అవిశ్వాసులకు తెలియదు. మోషే కొండ మీద ఉండగా దేవుని మనసులోనున్న ఆజ్ఞలు చెప్పెను. ఇవి అప్పుడే ఉన్నందువలన మనకు పాత నిబంధన కావలెను. అంతకుముందు కొన్ని నెలల క్రిందట మోషేకు దేవుడు కనబడెను. పొద కాలలేదు. కొండ మీద అగ్ని ఉన్నది. ఇదే ఆ మహిమ. పొదలో నుండి, అగ్నిలో నుండి దేవుడు పిలిచెను. అగ్ని నుండి మాట్లాడెను. ఇట్లు దేవుడు మోషేను సిద్ధం చేసియున్నాడు. కొండ మీద మోషే దేవుని అగ్ని చూచి ఆయన స్వరం విన్నాడు కనుక ఇప్పుడు గొప్ప స్థితిలోనికి వెళ్ళినాడు. అట్లే విశ్వాసులకు ఉండును. మోషే పొదల్లో నుండి అరణ్యం నుండి సీనాయి కొండ శిఖరమునకు ఎక్కినట్లు మోషే భక్తి శిఖరం ఎక్కెను. విశ్వాసులైన వారు కూడా తమ భక్తిలో అట్లే శిఖరం ఎక్కవలెను. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు అగ్నిలోనున్నను వారు చావలేదు. అగ్ని వెలుపలున్న వారు చనిపోయిరి. అలాగే ఇక్కడ కొండ అంటుకునేవారు చనిపోతారు గాని కొండ మీదనున్న ఆయన చావడు. ఈ అగ్నికి ఆ అగ్నికి తేడా ఉన్నది. లోకాగ్ని నాశనం చేసేది, దేవుని అగ్ని కాపాడేది. గాని పాపమున్నవారు చనిపోదురు. మోషే మీదనున్న అగ్ని దానియేలు రాసిన అగ్నికి ముంగుర్తు. స్నానం చేసిన సిద్ధపడిన ఇశ్రాయేలీయులు
కొండ ముట్టుకుంటే చనిపోవుదురు. మోషే సిద్ధపడ్డాడు, వారు సిద్ధపడ్డారు గాని ఇరువురి అంతస్తులో తేడా ఉన్నది. మోషే సిద్ధపాటుకు ప్రజల సిద్ధపాటుకు తేడా ఉన్నది. ప్రజలు అక్కడ ఉండగలిగినంత సిద్ధపడ్డారు, మోషే కొండ ఎక్కగలిగినంత సిద్ధపడ్డాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుప్రభువు చెప్పిన దృష్టాంతములోని కన్యకల గుంపులో మొదటి గుంపు వెళ్ళెను, రెండవ గుంపు వెళ్ళలేకపోయిరి. అందుకు కారణమేమనగా విశ్వాసంలో, భక్తిలో, దేవుని వాక్య జ్ఞానములో తేడా ఉన్నది. అంతస్తులలో మరియు అనుభవంలో తేడా ఉన్నది. అందరూ సిద్ధపడుచున్నారు కానీ తేడా ఉన్నది. మోషే సరిహద్దు దాటిన తర్వాత దురాలోచన ప్రవేశిస్తే చనిపోవును. ఇట్లు మాటలాడి తిరిగి వచ్చే సమయంలో ఎప్పుడు చెడ్డ తలంపు వచ్చినా మోషే నశించిపోవును. మనోనిదానము చాలా కష్టమైనది. తన కండ్లు, తన చెవులు దేవుని వైపే ఉండుట చాలా కష్టము. మోషేకు దేవుని సన్నిధిలో నున్నప్పుడు చెడు తలంపులు వస్తే దూది కాలినట్లు కాలిపోవును. ఆ ముగ్గురు బాలురు అగ్నిలో ఎందుకు కాలలేదు? ఆ ముగ్గురు దేవుని సన్నిధిలో ఉన్నారు గనుక, వారు ఆ పనికి సిద్ధపడ్డారు గనుక చనిపోలేదు. మోషే గుడారం వేసినప్పుడు అతి పరిశుద్ధ స్థలములలో మోషే దేవుడు ఉండవలెను. అతి పరిశుద్ధ స్థలములలో మోషే యొద్దకు మేఘము వచ్చేది. ఆ మేఘమును అంటుకొనకూడదు. ఇప్పుడు భయము పోయింది. ఆ ప్రభువు చనిపోయినప్పుడు తెర చినిగిపోయాను. ఇప్పుడు అందరూ దేవుని సన్నిధికి వెళ్ళుచున్నారు. మోషే నాశనము కాలేదంటే సన్నిధిలో నున్నప్పుడు చెడు తలంపు రాలేదు గనుక, మనోనిదానం పోలేదు గనుక సన్నిధిలోనికి వెళ్ళివారు ఇట్టి వారై ఉండవలెను. చెవులు, కండ్లు అన్నీ మూసివేసి మనోనేత్రములు తెరవవలెను. ఏ చెడ్డ తలంపు లేకుండా చేసుకున్నావా? దేవుని చూచితివా? మోషే వలె ఏక మనస్సు కలిగి ఉన్నావా? ఈ 3 విధములుగా మనం ప్రశ్నించుకొని ఆ ప్రకారంగా నుండవలెను. మనోనిదానము గలవారు మొదటి గుంపులోని కన్యకులు, నిదానము లేనివారు రెండవ గుంపులోని కన్యకులు. మనోనిదానముతో 1 గంటైనా ఉండలేరా? దేవుని సన్నిధిలో మనోనిదానము కలిగి 40 దినములు మోషే ఉండును. మనము కూడా మనోనిదానము కలిగి ఉండవలెను. మోషే సువార్తల వృత్తాంతములోనికి వచ్చెను. మత్తయి 17వ అధ్యాయము. మోషే, ఏలియాలు ఇరువురు 40 దినములు దేవుని సన్నిధిలో నున్నారు గనుక వారిరువురు జత. వారు కొన్ని గంటలు ప్రభువుతో మాట్లాడి వెళ్ళరి. మనము దినమునకు 1 గంటైనా దేవుని సన్నిధిలో నుంటే కుటుంబమునకు దీవెన కలుగును. ఒకరు 1 దినమంతా ఉపవాసముండి దేవుని సన్నిధిలో నుండిన బలముండున శరీర బలము అధికముగా నుండును. దేవుని సన్నిధి నుండి మోషే దిగ్గగా ఆయన ముఖములో ప్రకాశత ఉన్నది. ఇశ్రాయేలు దగ్గరకు రాగా ఆ కాంతి తగ్గినది గాని శరీర బలహీనత లేదు. మోషే, ఏలియా, యేసుప్రభువు 40 దినములు ఉపవాసమున్నారు. వీరు ముగ్గురు బలహీనులు కాలేదు. సాధు సుందర్ సింగ్ గారికి బలహీనత కలిగెను. మీరును ఇప్పుడే అట్లు చేసి బలహీనులు కాకుండానట్లు ప్రయత్నించండి. అభ్యాసము వల్ల ఇట్లు ఉండవచ్చును. ఉదాహరణకి ఒక ఆమె అన్నము నీళ్లు లేకుండా 6 దినములు దేవుని వాక్యము చదివి బయటికి రాగా ఏమీ తగ్గలేదు. మోషేను దేవుడు పిలిచాడు గనుక 40 దినములు ఉండగలిగెను. సొంత ఉద్దేశ ప్రకారం ఉంటే బలహీనత వచ్చును. ఇది బైబిలులో వ్రాయబడినది గనుక అధిక భక్తి కొరకు ఈ క్రమం ఏర్పాటు చేయబడినది. ఇట్లు అందరూ ఉండలేరు, ఎవరో ఒకరు ఉండగలరు. మీరు ఉండండి అని చెప్పను. ప్రభు వద్దనినా నేను వెళ్ళమని చెప్పను. సీనాయి కొండ పవిత్రమైన కొండ. ఇప్పుడు సీనాయి కొండ మీద క్రైస్తవ బైరాగులున్నారు. ఇక్కడ ఉండగానే ఇవన్నీ నేర్చుకొని సిద్ధపడి పరలోక శిఖరమునకు వెళ్ళవలెను. ఉపవాసము బహిరంగముగా ఉండకూడదు. శరీర బలహీనత ఉండకూడదు. మత్తయి 6:1 ప్రభు చెప్పినట్లు మన నీతి కార్యములు ఆయనకే కనబడవలెను. మనము మహిమకు సిద్ధపడినట్లు ఆత్మ సహాయమును మనము ఆ మనస్సు కలిగి సిద్ధపడవలెను. దీవెన. అలాగూ ఆయన మహిమను ప్రభావమును అనుభవించుటకు ఇక్కడనే అభ్యాసం చేసుకుని కృపను ధన్యతను ఈ 40 దినములలో
పెండ్లి కుమారుడు మీకు అనుగ్రహించి మోషే వలె శిఖరానుభవంలో స్థిరపరచునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్.